శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు హాజరై పాఠశాల ఆవరణలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు హాజరై పాఠశాల ఆవరణలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. వార్షికోత్సవాలు పాఠశాలల పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. క్రమశిక్షణ, ప్రశాంతత వాతావరణం, సుందరమైన క్రీడా మైదానాలు, ఉత్తమ ఉపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రెడ్డి, బాతారాజు సత్యం, కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, బత్తుల శంకర్, గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ చిదం గణేష్, గోషిక వినయ్, గుర్రం పాండురంగ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం పాఠశాలకు ఫీజులు కట్టడం మాత్రమే కాకుండా మన జాగ్రత్త అత్యంత అవసరం. అంతకు మించి మనందరం కూడా ఇంటి దగ్గర ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పిల్లవాడికి చదువు వస్తుందా వస్తలేదా అనే విషయం పక్కకు పెడితే క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. దయచేసి మీ పెద్ద ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి ఇచ్చి మీ పిల్లల్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి కొంతమంది పిల్లలు ప్రాజెక్ట్ కోసం ఫోన్లు ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా ఫోన్కు అడిక్ట్ అయి ఫోన్ వదలలేని పరిస్థితికి వచ్చి ఆ చూస్తున్నటువంటి క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి తద్వారా చదువు రానటువంటి తల్లిదండ్రుల యొక్క అకౌంట్ని లింకప్ చేస్తూ ఆన్లైన్ గేములు ఆడుతూ